మాజీ మంత్రి కేటీఆర్ పై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మండిపడ్డారు. నయీం నగర్ బ్రిడ్జ్ పై కేటీఆర్ కు అవగాహన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నయీం నగర్ బ్రిడ్జ్ కేటీఆర్ వినయ్ భాస్కర్ కట్టించాడు అంటే నేను రాజీనామా చేస్తా అన్నాను అని తెలిపారు. బీఆర్ఎస్ వాళ్లకు అహంకారం ఇంకా పోలేదని తెలిపారు. వాడు వీడు అని మాట్లాడడం మంచి పద్ధతి కాదన్నారు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి. నయీం నగర్ బ్రిడ్జ్ అనగానే టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎందుకో మరి నాయకులకు లాగులు దడుస్తున్నాయి. అంటే వారు ఆ బ్రిడ్జ్ పేరు తీయగానే మరి ఎందుకో ఏమవుతుందో తెలియదు. కానీ మరి కేటీఆర్ గారు చదువుకున్నారు, సాఫ్ట్వేరు, అమెరికా ఎన్నో చెప్పిండు. మరి చదువు నీ సంస్కారం ఇదేనా? వాడు వీడు అని మాట్లాడటం నీ సంస్కారం ఇదేనా? కేటీఆర్ గారు వాడెవడో కట్టనోడు కట్టించుకున్నా అని చెప్తున్నాడు. మనం కట్టిందని పట్టుకొని వాడు పూలాభిషేకం చేసుకుంటాడు అని చెప్తున్నాడు. నేను మంచి పని చేస్తే నాకు పూలాభిషేకం చేస్తారు, చెడు పని చేస్తే చెప్పులు తీసుకొని కొడతారు. మరి ఇప్పుడు నేను నయీం నగర్ బ్రిడ్జ్ని మేము స్టార్ట్ చేసినాం, మేమే కట్టినాం, మేమే చేసామని చెప్పుకుంటాను రాజేందర్ రెడ్డి. మనం చేస్తే వాడు మేము చేసామని చెప్పుకుంటాను, మీరేం చేస్తారు అని చెప్పి వాళ్ళని అడుగుతాడు. ఇక ఆధారాలు మీరందరే సాక్ష్యం. నాకు బయట ఎవరేం అవసరం లేదు. ఇక నేను ఇప్పుడు 10 గంటల గిడికి రా అని 3 రోజుల కింద నేను చెప్పిన. 3 రోజుల కింద ఉదయం 10 గంటలకు ఆదివారం రోజు రండి ఇక్కడికి అని చెప్పిన. మరి ఇక్కడ ప్రజలు, ఇక్కడ ఉన్న ప్రతి దుకాణందారుడు, ప్రతి వాడ నయీం నగర్ వాసి ఒక్కడు చెప్పిన టీఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ వినయ్ భాస్కర్ కట్టిండు అని చెప్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పిన. 10 గంటలకు ఒక్కడు రాడు నాకు తెలుసు వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళు మాటలు గారెడి తప్ప వేరేది లేదు. నయీం నగర్ బ్రిడ్జ్ రగడపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కేకే సిద్ధంగా ఉన్నారు. కేకే, 3 రోజుల క్రితం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి నయీం నగర్ బ్రిడ్జ్ పైన ఒక సవాల్ విసరడం జరిగింది. కేటీఆర్ అంటే ఇది వరంగల్ హన్మకొండ నగరానికి పూర్తిగా ముంపు ప్రాంతంగా ఉన్నటువంటి నయీం నగర్ బ్రిడ్జి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా కేటీఆర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడికే వచ్చి ఆయన స్వయంగా ఈ ముంపు ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ తర్వాత ఇక్కడ బ్రిడ్జ్ శాంక్షన్ చేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికలు రావడం, ఆ తర్వాత ప్రతిపాదనలకు మాత్రమే పరిమితమైన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యేగా రాజేందర్ రెడ్డి ఎన్నికైన తర్వాత మొత్తం ఈ సంబంధించినటువంటి నయీం నగర్ నాలా అనేటువంటి పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదనలు పంపి నిధులు మంజూరు చేసిన తర్వాత ఎలక్షన్ కోడ్ వల్ల దీనిని పూర్తి చేయలేకపోయామని చెప్పి మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ తనకు సంబంధించినటువంటి ఒపీనియన్ వ్యక్తం చేస్తున్నటువంటి క్రమం లోపల రాజేందర్ రెడ్డి తాను ఎమ్మెల్యే అయిన తర్వాతనే ఇది మొత్తంగా కూడా పూర్తి చేశాను, 9 నెలల కాలంలో ఇది కంప్లీట్ చేసి మొత్తం ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చానని చెప్పి ఇద్దరు పరస్పరం ఒకరికొకరు క్రెడిట్ ఫైట్ జరుగుతున్నటువంటి క్రమం లోపల కేటీఆర్ చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. మనం అభివృద్ధి చేసినటువంటి అభివృద్ధి పనులను చెప్పలేకపోతున్నాము, ఎవడో ఇక్కడ మనం చేసినటువంటి అభివృద్ధిని కొబ్బరికాయ కొట్టి తను ఓన్ చేసుకుంటానని చెప్పి కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల రాజేందర్ రెడ్డి చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఆదివారం 10 గంటలకి కేటీఆర్ కానీ కేటీఆర్కి సంబంధించిన నేతలు బహిరంగ చర్చకి రావాలని చెప్పి రాజేందర్ రెడ్డి సవాల్ విసరడంతో ఈరోజు అనుకున్న మేరకు రాజేందర్ రెడ్డి 10:30 గంటలకి నయీం నగర్ బ్రిడ్జ్ వద్దకు వచ్చారు. కానీ మొత్తం ఈ సవాల్ని అయితే బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ చాలా లైట్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్ సంబంధించినటువంటి కార్యకర్తలు అంతా కూడా వచ్చారు. అంటే కేటీఆర్ నిజంగానే దీన్ని నిర్మించినని అని చెప్తే ఖచ్చితంగా పూల వర్షం కురిపిస్తాము, ఇక్కడికి వస్తే బీఆర్ఎస్ నేతలకు కేటీఆర్ కి పూల వర్షం కురిపిస్తాము, లేకపోతే ఈ చీరా గాజులు అంటే అబద్ధపు మాటలు మాట్లాడుతున్న వాళ్ళకి ఈ చీరా గాజులు ప్రజెంట్ చేస్తామని చెప్పి వీళ్ళంతా కూడా నయీం నగర్ బ్రిడ్జి వద్దకు రావడంతో కొంత ఆందోళన వ్యక్తమైంది. దీని మీద మొత్తం బీఆర్ఎస్ అయితే చాలా లైట్ తీసుకుంది. వినయ్ భాస్కర్ కూడా అందుబాటులో లేడు. ఒకసారి మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి బంక సరళ మనతోటున్నారు. సరళ గారు, ఈ చీరగాజులు ఎందుకు పట్టుకొచ్చారు? పూల వర్షం కురిపిస్తానన్న మీరు చీరగాజులు ఎందుకు పట్టుకొచ్చారు? శుక్రవారం రోజు మేము ఇక్కడ వచ్చి చెప్పడం జరిగింది, మీరు ఆదివారం రోజు బహిరంగ చర్చకు రండి, ఎందుకంటే మేమే చేసినామని మీరు అంటున్నారు కదా. ఈడ స్థానికులు ఉంటారు, అందరూ ఉంటారు, ప్రజలు ఉంటారు. ప్రజల మధ్య బహిరంగ సభలో కూర్చుంటే, ఈ బహిరంగ చర్చ కూర్చుంటే వాస్తవికాలు ఏందో అని తెలుస్తుంది. కాబట్టి మేము రమ్మనన్నాము. కేటీఆర్ గారు వస్తే
మంగళారతులు బట్టి వాళ్ళకు పూలదండలతో మేము స్వాగతం పలుకుతామన్నాం. రాకపోతే ఆదివారం రోజు మీరు కనుక రాకపోతే ఈ పూలు గాజులు ఈ చీర జాకెట్ పంపిస్తామని చెప్పడం జరిగింది. అందుకోసం ఇవి తీసుకొచ్చినాం. సో ఇది అంటే ఖచ్చితంగా అంటే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నేతలు వస్తే ఖచ్చితంగా వాళ్ళు నిర్మించారనే క్రెడిట్ వాళ్ళకు ఉంటే పూల వర్షం కురిపిస్తాం, లేకపోతే చీరగాలు తీసుకొస్తున్నాం. మనం చూడొచ్చు ఈ నయీం నగర్ బ్రిడ్జి అనేటువంటిది చాలా అంటే హన్మకొండ నగరాన్ని ఒకప్పుడు ముంపు ప్రాంతంగా తీసింది. కేటీఆర్ పర్యటన తర్వాత దీన్ని ఒకంత నాలాను విస్తరణ చేసేటువంటి పరిస్థితి చేశారు. ఇది నాలా విస్తరించిన తర్వాత కొంత హన్మకొండకు ముంపు అయితే తగ్గింది. ఈ రిటర్నింగ్ వాల్స్ ఏవైతే ఉన్నాయో మనం చూస్తున్నటువంటి రిటర్నింగ్ వాల్స్ అనేటువంటివి నిర్మిస్తే తప్ప హన్మకొండ నగరానికి ముంపు తప్పదు అని చెప్పి అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్, అదేవిధంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దాస్యం వినయ్ భాస్కర్ దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు పంపడము, ఒక నాలాలో కొంత భాగాన్ని ఈ రకంగా రిటర్నింగ్ వాల్స్ కూడా ఒక చోట నిర్మించడం అనేది జరిగింది. ఇది నిర్మించిన తర్వాత కొంత పార్ట్ నిర్మించిన తర్వాత ఎన్నికలు వచ్చాయి. పూర్తి స్థాయిలో వర్క్స్ జరుగుతున్నటువంటి క్రమం లోపల మళ్ళీ ఎన్నికలు రావడం, ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం, అదేవిధంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యేగా నాయని రాజేందర్ రెడ్డి రావడం అనేటువంటి జరిగింది. అయితే ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో రిటర్నింగ్ వాల్స్ ఈ రకంగా ఉంటే ఈ బ్రిడ్జ్ మనం చూస్తున్నటువంటి నయీం నగర్ బ్రిడ్జ్, ఇది కరీంనగర్ వరంగల్ రహదారికి సిటీలోనే ఈ నయీం నగర్ బ్రిడ్జ్ పూర్తి చేయడం అనేటువంటి జరిగింది. అయితే ఇక్కడ స్థానికులకు సంబంధించినటువంటి చర్చలు మనం చూసుకున్నట్టయితే స్థానికులు, వ్యాపార వర్గాలు, వాణిజ్య వర్గాలు వాళ్ళని చూసుకున్నట్టయితే వాళ్ళు ఒకటే చెప్తున్నారు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల ప్రతిపాదనలు అయితే పంపాయి. అప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ కావచ్చు, అదేవిధంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే అప్పటి ప్రభుత్వ విప్పుగా ఉన్నటువంటి దాస్య వినయ్ భాస్కర్ నేతృత్వం లోపల వరంగల్ మునిగినప్పుడు మొత్తం వరంగల్ ముంపు నివారణకి ఏం చేయాలనడానికి కోసం ఒక క్లియర్ ప్రతిపాదనలు పంపారు. దీనిని అంటే సిమెంట్ వర్క్ జరుగుతున్న దానికంటే ముందు గతంలో ఏ రకంగా ఉండేదంటే ఇక్కడ ఉన్నటువంటి షిల్ట్ తీసి కొంత వెడల్పు చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఎన్నికలు రావడం, ఎన్నికల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, ఈ పనులన్నీ కూడా ఊపందుకోవడం అనేటువంటి జరిగింది. ఊపందుకున్న తర్వాత అంటే ఇద్దరు ఎమ్మెల్యేలుగా అటు దాస్యం వినయ్ భాస్కర్ కావచ్చు, ఇటు రాజేందర్ రెడ్డి ఇద్దరు చొరవ వల్లనే ఈ నయీం నగర్ బ్రిడ్జ్ పూర్తయింది అనేటువంటి మాత్రం ప్రజలకు సంబంధించినటువంటి అభిప్రాయం. సామాన్యులు ఎవరైతే న్యూట్రల్ పబ్లిక్ ఉన్నారో వాళ్ళు అంటే అప్పుడు ఉన్నటువంటి ప్రతిపాదనలు ఇప్పుడు ప్రభుత్వం పూర్తి చేయడం, అందులో రాజేందర్ రెడ్డి చొరవ తీసుకోవడం అనేటువంటి జరిగింది. అప్పుడు వినయ్ భాస్కర్ ఉన్నప్పుడు ప్రతిపాదనలు మాత్రం కొంత ముప్పు అనేటువంటిది తొలగింది అనేటువంటిది న్యూట్రల్ పబ్లిక్ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇద్దరు నేతల మధ్యలో క్రెడిట్ ఫైట్ అనేటువంటిదే ఇప్పుడు వివాదానికి తెరలేసింది. ఆ క్రెడిట్ అంటే మేము చేశామనేటువంటి క్రెడిట్ అనేటువంటిది బహిరంగ చర్చకు సవాల్ తీసినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ కేకే.